అంటే వామాచారం అంటే ఏంటి? మనసుకి లిక్విఫైడ్ బాడీ కదా మనుషులది. వీళ్ళకి మాంసం తినాలనిపించవచ్చు, మద్యం తాగాలి అనిపించవచ్చు, ఏవేవో కోరికలు ఉంటాయి. ఆ కోరికలనే మనసుకి ఎరగా వేసి ఒడుపుగా మనస్సుని ఒడిసి పట్టుకొని దాన్ని మన మనస్సుని దైవం వైపు తీసుకెళ్ళడం. చాలామందికి ఏంటంటే అబ్బో పూజల్లో నియమాలు అనుకుందాం, అబ్బో ఇన్ని నియమాలు ఉన్నాయా, అసలు ఆ పూజ చేయకూడదు అనుకుంటారు. ఒకవేళ తక్కువ నియమాలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ అతను పూజ చేస్తాడు కదా, పూజ చేసి తర్వాత ఒక్కొక్కటి వదిలించుకుంటూ వస్తాడనమాట. వామాచారం ఏంటంటే అన్నీ వదిలించుకోవడం ఎలాగో నేర్పిస్తుంది. కానీ అది కాలక్రమేణా కొంతమంది క్షుద్ర గురువుల వల్ల ఏమైందంటే వామాచారం అంటే అదేదో స్త్రీలతో ఎంజాయ్ చేయడము, మాంసం తినడము అన్నట్టు అయిపోయింది. కానీ విషయం అది కాదు. మనం ఏదైనా సబ్జెక్ట్ గురించి తీసుకోవాలంటే రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి, ప్రామాణికమైనటువంటి గ్రంథాలు.